కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. బలము మీద నమ్మిక కలిగిన వారు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనం సృష్టికర్త అనే దేవుడు మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆ తరువాత కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సర్వోన్నతుడు తన కృపను నా మీద కృమ్మరిస్తున్నాడు గనుక ఆయన కృప చేత నేను కదలకుండా నిలుస్తాను అన్నాడు. ఎంత చక్కని మాట ఇది. అనేక సార్లు నువ్వు దేవుని కోసం నిలబడదాం అనుకున్నప్పుడు, ఆయన కోసం జీవిద్దాం అనుకున్నప్పుడు ఎవరో వస్తారు నీ దగ్గరికి. నువ్వు నిలబడలేవు, నువ్వు దేవుని కోసం పాడలేవు, దేవుని కార్యాలు చేయలేవు, దేవుని సేవలో వాడబడలేవు, నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా అంకితం చేస్తే నీకు శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయని చాలామంది వెనుకకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షణ పొంది దేవునిలో ఎదుగుదామని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఉండలేవేమో, నువ్వు పడిపోతావేమో, మరలా పాపపు సంఖ్యలలో నువ్వు చిక్కుబడిపోతావేమోనని కొంతమంది తమ భవిష్యత్తును లేదా రక్షించబడి దేవుని చేతిలో వాడబడాలనుకున్న వారిని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు కృపగలవాడు, ఆయన తన కృపను మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తున్న దేవుడు. ఆయన కృప లేనిదే మనము లేము, కృప తప్ప మరొకటి లేదు. పౌలు భక్తుడు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నానని. నేను నా జీవితాల్లో అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనము కదలకుండా నిలుస్తామని లేఖనం సెలవిచ్చింది. దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు ఆయన. నువ్వు కదలకుండా నిలుస్తావు అంటే అర్థం ఏంటంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటావు అని అర్థం.